హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మొన్న శనివారం రోజు మార్నింగ్ అయితే లేచి పూజ చేసుకోవాలని చెప్పేసి అంటే ముందు రోజు చేసుకోవాలి అనుకున్నానా, కుదరలేదు. ఎందుకో మళ్ళీ చెప్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇదైతే నేను ఊరికొచ్చిన 1 వీక్ అయితే పట్టింది పూజ చేసుకోవడానికి. ఇక్కడైతే పూజ అయితే చేసుకోవడానికి అంటే ముందు రోజే నేను గిన్నెలు అయన్నీ కడిగి పెట్టేసుకున్నాననమాట. నైట్ కడిగేస్తాను కదా! ఫ్రైడే కాబట్టి గ్యాస్ అయితే కడగలేదు. మరుసటి రోజు శనివారం రోజు కదా! అందుకని చెప్పేసి అప్పుడు కడుక్కోవచ్చులే అని చెప్పేసి గిన్నెలు మాత్రమే కడిగి పెట్టాను. మా ఆయన అయితే చీకట్లో 5 గంటలకి డ్యూటీకి అయితే వెళ్తారనమాట. ఇంగా ఆయన వెళ్ళినప్పుడు లేచాను. కాసేపు పడుకొని 6కి అయితే లేసాననమాట. 6కి లేసి కసువులు అయితే తోసేసి గ్యాసు అన్నీ ఉంటాయి కదా! అవైతే కడిగేసి ఇల్లు అయి తుడుచుకొని నేను కూడా స్నానం అయి చేసుకున్నాననమాట. నేను స్నానం అయి చేసుకునేసరికి మా బాబు అయితే లేచాడు. లేచి నేను శారీ కట్టుకునేసరికి "ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ" అని చెప్పేసి అడిగాడు. నేను గుడికి వెళ్తున్నానని చెప్పేసి చెప్పానా. ఇక్కడైతే మా బాబు "నేను వస్తా మమ్మీ" అన్నాడు. సర్లే అయితే స్నానం అయి చేసుకో, అట్టే తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పాను. మళ్ళైతే మా బాబు లేచి నాతో పాటు వెనకాలనే తిరుగుతూ ఉన్నాడు. నేను కూడా పూజ అయితే చేసుకోలేనని చెప్పేసి మా బాబుకి ముందు స్నానం చేపిచ్చేసాను. వాడు కూడా వచ్చి అక్కడ పక్కన నిలబడుకున్నాడు. ముందు రోజు ఎందుకు కుదరలేదంటే వాటరు అంటే అన్ని పనులు అయితే చేసుకున్నాను. స్నానం చేసుకోలే అనుకునేటప్పటికి నీళ్ళు అయితే రాలేదనమాట. అంటే నీళ్ళతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే. అంటే ఇంతకుముందు బాగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదో మోటర్ ఏదో చెడిపోయిందని కొంచెం కొన్ని కొన్నిగా వేస్తూ ఉన్నారు. అలా నాకు పనులు చేసుకొని సరిపోయింది. స్నానం చేసేకి నీళ్ళు అయితే లేవు. అందుకని చెప్పేసి అంటే ముందు రోజు 7 గంటలకి మామూలుగా 7 గంటలకు లేచేదాన్ని. మళ్ళా ఆ రోజైతే 6కంతా లేచేసి నేను అన్ని పనులు చేసుకొని స్నానం అయితే చేసుకున్నాననమాట. ఎందుకంటే అంటే రోజు చేసుకోవాలనుకుంటానే చేసుకోలేకపోయాను. అందుకని చెప్పేసి ఈ రోజుటికి కుదిరిందన్నట్టు నేను స్నానం అయి చేసుకొని ఇక్కడైతే దీపారాధన చేస్తున్నాను. నేను అక్కడ హారతి ఇస్తున్నాను కదా! అంటే ముందు రోజు మా ఆయన అయితే అంటుపండ్లు అయితే తెచ్చారు. అంటే మా కోసము. అవేమీ తినలేదు. ఎంగిల్ చేయలేదు కాబట్టి దేవుడికైతే నైవేద్యంగా అదే పెడదామని చెప్పేసి అంటుపండ్లు అయితే కడిగేసి నైవేద్యంగా పెట్టాను. అక్కడైతే మా బాబు చూడండి ఎంత బాగా దండం పెట్టుకుంటున్నాడో. నేను పొట్టకి అట్లా అంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నా కదా! అట్లా హారతి ఇచ్చుకుంటూ ఉంటే వాడు కూడా పొట్టకి హారతి ఇచ్చుకుంటూ ఉన్నాడు. "నీ పొట్టలో బేబీ ఉందా?" అంటే "లేదు మమ్మీ నీ పొట్టలో ఉందని" చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. బాగా అల్లరి. ఇక్కడైతే ఆ రోజైతే ప్రశాంతంగా అనిపించింది నాకైతే పూజ చేసుకునేసరికి. ఇక్కడైతే అంటే దండం అయి పెట్టుకున్న తర్వాత సూర్యుడికి దండం పెట్టుకొని గుమ్మానికి కూడా అంటే దండం అయితే పెట్టుకుంటాను. గడప కూడా దేవుడే కదా! అలా అయితే నేను గ గడపకు కూడా దండం పెట్టుకుంటాననమాట. ఇక్కడైతే గడప అయితే మామూలుగా నేను ఫ్రైడే రోజు పూజిస్తా, శనివారం రోజు పూజిస్తాను. సోమవారం రోజు నేను పూజించే రోజులంతా అంటే ఇల్లు తుడుస్తా కాబట్టి తుడిచేసి అప్పటికప్పుడే మళ్ళీ నీట్‌గా అయితే చేసుకుంటాను. అలా చేసుకుంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తది. గుమ్మం కూడా పూజిస్తే. లేకుంటే నాకు ఎందుకో నచ్చదనమాట. గుమ్మం అంటే ఇల్లు తుడిచి గుమ్మం తుడవకుండా ఉంటే బాగుండదని నా మనసుకి అసలేం బాగుండదు. నేనైతే అట్లా ఇల్లు తుడిచిన ప్రతిసారి గుమ్మం అయితే తుడిచేసి నీట్‌గా అప్పటికప్పుడే చేస్తాను. ఇక్కడైతే దోసకైతే పోసున్నాను ఫ్రైడే రోజు. శనివారం దోస పోసుకొని తినాలి కదా! ఇక్కడైతే పొద్దున్నకి కొంచెం పులుసు అయితే ఉన్నింది పిండి పులిసింది. అంటే అది కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటది. చేత్తో కలిపి ఉండింటే సరిపోయిందనుకున్నా. దోస అయితే ఎట్నో వచ్చింది. ఇక్కడ చట్నీ చేసుకొని అంటే అప్పటికే 9:30 అయిపోయింది. తినాలి కదా నేను. నాకు ఆకలేస్తూ ఉన్నింది. దీపం పెట్టుకునేంత వరకి అస్సలు ఆకలనేదే అనిపియలేదు. నాకు ఆకలేస్తున్నింది. అస్సలైతే తట్టుకోలేకపోయా. అంటే పొద్దున్నే ఏమన్నా తినకూడదు కదా! ఏదో ఒకటి తిని ఫ్రూట్స్ అయినా కానీ అంటే ఏదో ఒకటి తినిన తర్వాతే
తింటే బాగుంటది. ఫ్రూట్స్ అవి ఫస్ట్ పొద్దున్నే తినకూడదు గదా! అందుకని చెప్పేసి నేను ఏమీ తినలేదు. యాపిల్ అయన్నీ ఉన్నాయి. కానీ నాకట్లా నచ్చదు. నాకు మామూలుగా అయినా అంతే. ఏదో ఒకటి తింటే ప్రశాంతంగా ఉంటది. మామూలుగా సద్దయితే ఉన్నింది. సద్ది తినకూడదు. ఎందుకంటే సద్ది నొప్పులొస్తాయి అని చెప్పేసి చెప్పారు. అందుకని సద్ది తినకుండా అన్నం అయితే అట్టే పెట్టేసి ఇక్కడైతే దోసకి అంటే కలిపి పెట్టుకుంటూ ఉన్నాను. అయన్నీ అంటే పప్పులు ఏంచేశాను. పప్పుల్లోనే మిరపకాయలు, తెల్లగడ్డ ఇవన్నీ ఏసేసి బాగా ఏంచేశాను. అవి చల్లారాలి గదా! వేడి వేడిగా ఏస్తే మిక్సీ పోతుంది. అందుకని చెప్పేసి నేను అంత లోపల ఇది కలిపి పెట్టుకుందామని చెప్పేసి కలిపి పెట్టానా, అంతలోకి కరెంట్ పోయింది. ఇక్కడైతే మా బాబు దానికి బటన్స్ ఉంటాయి. అవైతే వేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. గ్యాస్ కాడ నుంచి పద నాన్న అని చెప్తే వాడు ఏందో వాడు రామాయణం అంతా చెప్తాడు. నుంచి మాత్రం వాడు దాన్ని కెలికాల ఎట్టోగొట్ట. అంటే దాంట్లో చేయి పెట్టొద్దు అంటే దాంట్లో నేను చేయి పెట్టే తీరుతా అని చెప్పేది రకం వాడు. అస్సలు ఇనడు. ఇలా అయితే నేను ఇలా ముగ్గయితే ఇట్లయితే వేసుకున్నాను. గుమ్మం మీద అట్లా సింపుల్‌గా ముగ్గేస్తాను గదా! అస్సలు ఉన్నీడు మా బాబు అయితే చెయ్యి, కాళ్ళు పెట్టి దాన్ని కెలికేస్తాడు. ఎట్టోగొట్ట దాన్ని చెరిపేసియాల. వాడికి మనశ్శాంతిగా ఉండదు అప్పటిదాకా. ఇక్కడ చూడండి దాటుకొనొస్తా మమ్మీ ముగ్గు తొక్కనని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇలా అయితే నేను పూజ అయితే సింపుల్‌గా చేసుకున్నానబ్బా! మనకేమి హెవీగా అవసరంలే. మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకుంటే చాలు ప్రశాంతంగా ఉంటది. ఆ! లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పు. ఆ? హ్మ్. మా బాబు అంత ముద్దుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి అని అడుగుతున్నారు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడైతే కరెంట్ ఎంతసేపు చూసినా రాలేదు. పక్కనైతే అక్క కూతురైతే ఉన్నింది. వాళ్ళైతే అంటే దోసకేమన్నా పోసారేమో అని చెప్పేసి అడిగాననమాట. దాంట్లోకి ఏదో ఒకటి చేసుంటారు కదా! సాంబార్ అయితే చేశారని చెప్పింది. పాపని అడిగి సాంబార్ అయితే పెట్టించుకొనొచ్చి తినేసాననమాట. ఇంకేం చేయాలి తప్పదు. ఆకలికి ఎంతసేపని ఉంటాము. నేను తిని మళ్ళా ఒక గంటకొచ్చింది కరెంటయితే. ఇక్కడైతే దోసలైతే పోస్తూ ఉన్నా. మా బాబు చూడండి అది పెరుకుతాడు, ఇది పెరుకుతాడు. అయ్యో! నాకు తలనొప్పి అంటే వాడు కూడా నీతో నాకు తలనొప్పి గాని మమ్మీ అంటాడనమాట. ఏం చేద్దాం పిల్లలతో ఇప్పుడు మాట్లాడలేం. ఏమైనా గానీ మా బాబుకి ఇప్పుడు బాగా మాటలొస్తా ఉన్నాయి. వచ్చేసాయి. అంటే ఇంతకుముందు ఎంత స్పష్టంగా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడైతే అన్నీ మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇక్కడైతే నేను దోస పోసి ఆడ పెట్టానా సాంబార్ అయితే వేశాను కొంచెము. దాంట్లో అయితే నంచుకొని నిలబడుకొని తినేస్తూ ఉన్నాడు. వాడికి కూడా ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుంది. తిను మమ్మీ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంటే బేబీకి, నాకు, నీకు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట అక్కడైతే. నాకైతే ఆ సాంబారు వేసుకొని అట్లా తినేసాననమాట. నాకు అట్లా సాంబార్ చేయాలని ఆశ. కానీ అది అంత బాగా రాదు. ఏమేమి వేస్తారో అసలు ఏమీ అర్థం కాదు. ఈసారి ఖచ్చితంగా సాంబార్ అయితే చేయాలి. కనుక్కొని ఎట్టోకట్ట చేయాలనమాట. అందరూ బాగా చేస్తారు సాంబారు. మా అక్క వాళ్ళు కూడా బాగా చేస్తారనమాట. మనకు వంటలు అంతగా బాగా రావులేండి. ఇక్కడైతే ఒక పక్క దోసలు పోసుకుంటూనే తినేస్తూ ఉన్నాం. సాంబార్ కూడా కొంచెం బాగానే ఉన్నింది. రుచిగా ఉన్నింది. నోటికి తిన్నామనమాట. అందులో బాగా ఆకలేస్తూ ఉన్నింది కదా! ఇక్కడైతే దోసలయి కొంచెం పోసుకొనేకి తీసుకొచ్చుకొని ఇక్కడైతే కూర్చొని ఇద్దరం తింటూ ఉన్నాము. మా బాబు చూడండి 2 చేతులు పెట్టి దాన్ని తుంచి తింటాడు. దోస అయితే చేతిలోనే ఉండాలి. అట్లనే తింటాడనమాట వాడు. మామూలుగా అయితే కూర కూడా నంచుకోడు. అన్నం అయితే అన్నమే తినేస్తాడు. ఇక్కడైతే ఆ కూర కూడా అద్దకతాలకే ఎత్తి నోట్లో పెట్టేసుకుంటూ ఉన్నాడు. అంటే కూర అద్దుకొని తిన్నానని చెప్తే అస్సలు తినడు. మా అక్క కొడుకైతే వట్టి కూరే తింటాడు. మా బాబు ఏమో వట్టి అన్నం తినేస్తాడనమాట. ఇక్కడైతే ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా కడుపు నిండా తినేసాం. తిన్న తర్వాత నేనైతే
ఇక్కడ జడ అయితే వేసుకున్నాను. అంటే ఎంటికలయ్యి ఎండకు అయితే వెళ్ళి ఆర్పుకొని మళ్ళీ అయితే వేసుకున్నాననమాట. ఫస్ట్ టైం జడ అల్లుకోవడం నేను. ఇంతకుముందు ఒకసారి వేసుకున్నా, అంత బాగా రాలా. అంటే అందలేదనమాట. ఇక్కడైతే బాగా అందాయి. అలా చూసుకొని నా జడ చూసుకొని మురిసిపోయా. అంటే అప్పుడు ఎంటుకలు పొడుగ్గా ఉన్నప్పుడు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపియలే నేనైతే. జడ కూడా వేసుకునేదిలా. దాన్ని కొప్పు పెట్టుకుని ఎప్పుడు ముడి పెట్టుకునే ఉండేదాన్ననమాట. మా బాబు పుట్టకముందు అంతే. మా బాబు పుట్టిన తర్వాత కూడా అంత ఇంట్రెస్ట్ చూపియలే నేనైతే. ఎప్పుడెప్పుడు గుండు ఇచ్చేద్దామా అని చెప్పేసి అనుకునేదాన్ని. మళ్ళీ గుండు ఇచ్చినాక ఎంటుకల గురించి అర్థమైంది. ఉండుంటే బాగుండని. కానీ నేను ముక్కుబడి ఉన్నా కాబట్టి ఇచ్చేసా. అంటే వెంకటేశ్వర స్వామికే. మా బాబు పుట్టిన తర్వాత, అంటే మా బాబు కోసమేలే మొక్కుబడింది. అందుకే ఇచ్చేసా. ఇక్కడైతే అనపకాయలు ఉంటాయి కదా, అవైతే తీసుకొనొచ్చారు మా ఆయన. అంటే దోసలో అది పులుసు పెట్టుకొని తింటే బాగుంటుందనేసి తీసుకొనొచ్చారు. కాయలు అయితే ఒలుచుతూ కూర్చోన్నా. ఎందుకంటే మా ఆయన ఉన్నప్పుడు ఒలచమంటే, రేపు నువ్వు ఖాళీగానే కదా ఉంటావు, ఒలుచుకోండి అని చెప్పేసి చెప్పారు. నేను ఒలుస్తూ ఉంటే దాంట్లో గింజలు అయితే వేసి పెట్టిన బగడీలోకి, చిన్న బగడీలోకి. అవన్నీ తీసుకుపోయి వాడు ఎట్లా అంటే అట్లా చేస్తూ ఉన్నాడు. అవన్నీ ఒలిచే తలకి గంట పట్టింది. ఇక్కడైతే ఆకులు అయితే వేసింది 11:30 అప్పుడు. పుచ్చకాయ అయితే ఉండింది. అవైతే కోసి అన్నీ దాంట్లోకి అయితే వేశాను. ఆ పుచ్చకాయ నాది కానీ తినమాకు అని చెప్పేసి మా బాబు. నీకొక్కదానికేనా, నాకు కూడా అని చెప్పేసి నేను. వాడు చూడండి మొహం మాడుస్తున్నాడు. ఒక్కోసారి ఇస్తాడు, వాడికి నచ్చితే ఇస్తాడు, లేదంటే ఈడనమాట. పిల్లలంతా అంతే కదా. ఇక్కడైతే తిన్నాము. తిన్న తర్వాత మధ్యాహ్నం అన్నం చేసుకొని తినేసాము పెరిగేసుకొని. ఇక్కడైతే అవి నానబెట్టేసాననమాట అప్పుడే, అంటే ఒలిచిన తర్వాత. ఆ పొట్టు ఫస్ట్ టైం కదా, అస్సలు రాలేదు. నాకైతే కష్టంగా అనిపించింది. సాయంత్రం అయితే కొంచెం భిన్న చేసేసా. 3 గంటల నుంచే రసం అవి చేసేసి, గిన్నెలు అవి ఉంటాయి కదా అన్నీ తోమేసి కసువులు అవి తోసేసి బియ్యం కూడా నానబెట్టాను. ఎందుకంటే నానబెడితే కొంచెం భిన్న అయిపోతాయి అన్నము. అందుకని చెప్పేసి ఇక్కడైతే అన్నం ఒక్కటి చేసుకోవాలి. అప్పడాలు కలుచుకుందాం అని చెప్పేసి ఇంకేం చేయలేదనమాట. ఇక్కడ ఏబిసిడీలు అయితే వచ్చాయి. వాళ్ళ నాన్న ఆర్డర్ పెట్టారు. అవి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ వచ్చిన దాకా కట్ చేయలేదు. వాళ్ళ డాడీ వచ్చి కట్ చేసి ఇచ్చే తలకి అవి అట్లా చేసేసి అప్పుడే కొరికేశాడు. ఒక గంట కాదు కదా, ఒక నిమిషం కూడా ఉండవు మా బాబు చేతిలో అయితే. అలా అయితే ఆడుకుంటూ ఉన్నాడు. మీరైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకొని బాయ్.